ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఎక్కువ కోట్ల మంది ప్రపంచంలో చేసే ఫస్ట్ బెస్ట్ వ్యాయామం వాకింగ్. ఇతర వ్యాయామాలు జిమ్ము ఆటలు చేసేవారు కూడా అందరినీ కూడిన వాకింగ్ చేసేవారిలో సగం కూడా ఉంటారని చెప్పొచ్చు. అంత ఎక్కువ మంది ఇష్టపడి చేసే వాకింగ్ టెక్నిక్లో రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, స్పెషల్గా కాళ్ళకి, బాడీకి బెనిఫిట్స్ని ఎక్కువ ఇవ్వటానికి. అలాంటి వాకింగ్ టెక్నిక్స్లో 8 వాక్ టెక్నిక్ చాలా ఫేమస్ వాకింగ్ టెక్నిక్. ఇది చాలా లాభాలు కలిగిస్తూ ఉంటుంది. ఏమిటి 8 వాక్ టెక్నిక్, ఎలా చెయ్యాలి, అది మనం ఇంట్లో ఎలా ఏర్పాటు చేసుకోవచ్చు, ఈ విషయాలన్నీ మీకు 8 వాక్ టెక్నిక్ గురించి ఈరోజు అవగాహన కలిగించబోతున్నాం. 8 అంకె అంటే 2 సున్నాలు కలిపితే 8, పైన 1 కింద 1 2 ఆనిచ్చేస్తే 8 అంకె ఆకారంలో మనం ఇంట్లోనే వేసుకోవాలన్నమాట. ఎంత వెడల్పు ఎంత పొడవు ఉండాలి 8 అంకె అంటే, చిన్నగా వేశారనుకోండి కళ్ళు తిరిగి కింద పడతారు, చేయటం కూడా కష్టం. 8 అడుగులు వెడల్పు ఉండాలి. అంటే 8 అంకె లావు, 8 అడుగులు వెడల్పు ఉండాలి. 8 అంకె పొడవు 16 అడుగులు ఉండాలి. అంటే ఇట్లా 8 ఇట్లా వేసినప్పుడు పొడవు 16, ఇటు 8. ఈ వెడల్పులో అంకెను మీరు గీసుకోండి. పెయింట్తో అయినా గీసుకోండి, లేకపోతే అట్లా ఏదైనా ఒక రోప్ అన్న ఏదైనా లేకపోతే టేప్ అన్నా వేసేసుకోండి. ఒక ఏరియా ప్లెయిన్గా ఉన్న చోట ఇలా వేసేసుకుని దాని మీద ముందు స్లోగా వాక్ ప్రారంభించాలి. అంకె మీదే మనం అడుగులేస్తూ వెళ్ళాలన్నమాట. 8 లాగా. ఇప్పుడు 8 గీయమన్నాం అనుకోండి, ఇట్లా గీస్తాం కదా మనం, ఇలా అంటాం. అలాగే మీరు నడవండి, ఎలా గీస్తారో అలా నడవండి. అంకె మీద మీరు నడిచినప్పుడు చూడండి, స్ట్రైట్గా నడిచినప్పుడు ఏమి పెట్టక్కర్లా. ఇట్లా మెలికలు తిరుగుతూ నడిచినప్పుడు ఫోకస్ బాగా పెరుగుతుంది, అటెన్షన్ పెరుగుతుంది. అంటే ఆ మూమెంట్స్ వల్ల చాలా చేంజెస్ కాళ్ళల్లో మజిల్స్లో వస్తాయి. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 8 వాకింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్లో ఒక్కొక్క దాన్ని తీసుకుంటే, స్ట్రైట్గా నడిచినప్పుడు ఇట్లా మెలికి తిరిగి ఇట్లా నడిచేటప్పుడు ఎలా తేడాలు ఉంటాయంటే, కారుకు 4 టైర్లు ఉంటాయి. కొన్ని రోజులు కారును వాడేసరికి చూడండి, ఒక భాగం పక్క టైర్లు ఎక్కువ అరిగిపోతాయి, ఇంకొక భాగం అరగకుండా కొత్తగా ఉన్నట్టు అనిపిస్తాయి. కొన్ని రోజుల తర్వాత కార్ అలైన్మెంట్ చేంజ్ చేయడం కోసం ఈ టైర్లను మారుస్తారు. ఇటు అటు వేస్తే కార్ టైర్లు సమానంగా అరుగుతాయి. అలా ఇంకొకటి కూడా, చెప్పులు మనం కాళ్ళకి వేసుకుని నడిచినప్పుడు కూడా చూడండి, ఒక భాగంలో చెప్పు ఎక్కువ అరుగుతుంది, ఇంకో భాగంలో అరగకుండా ఉంటుంది. ఈ నడిచే మూమెంట్ని బట్టి ప్రెషర్ పడటం ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ 8 వాకింగ్ టెక్నిక్లో మీరు ప్లెయిన్ వాకింగ్ చేసేదానికంటే, స్ట్రైట్గా వాకింగ్ చేసేదానికంటే, ఇట్లా ఆకారంలో 8 ఆకారంలో నడిచినప్పుడు అడుగులు కూడా ఇట్లా తిరగాలన్నప్పుడు లోడ్ ఇటు పడుతుంది, ఇటు తిరగాలన్నప్పుడు ఇటు పడుతూ ఉంటుంది. అందుకని ఈ భాగం మీద బరువు పడినప్పుడు ఈ భాగం ఇటు డౌన్ ఇటు కొద్దిగా లెగుస్తుంది. అందుకని నర్వస్ సిస్టమ్ కూడా, ఆ కాళ్ళల్లో ఉండే మజిల్స్ కూడా ఈ అన్ని భాగాల్లో కదలికలు తీసుకొస్తాయి అన్నమాట. కారు ఇట్లా తిప్పినప్పుడు చూడండి ఎలా ఉంటుంది, లోపల కూర్చున్న వాళ్ళకి కూడా అలా మన బాడీ తిరగాల్సి వస్తుంది అనమాట. ఇలా తిరిగేటప్పుడు ఈ బ్యాలెన్సింగ్ సిస్టమ్ మన బాడీలోది, నర్వస్ సిస్టమ్ ద్వారా చెవు భాగాలు వెనకాల ఉండే బ్యాలెన్సింగ్ కంట్రోల్ సిస్టమ్ కూడా, ఇవన్నీ యాక్టివ్గా హెల్దీగా వర్క్ చేస్తాయి. వర్టిగో లాంటి సమస్యలు ఇట్లాంటివి రావడానికి ఛాన్స్ లేకుండా 8 వాక్ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. మీకు కాళ్ళల్లో కొంతమందికి వెరికోజ్ వీన్స్ వచ్చేస్తూ ఉంటాయి. 8 వాక్ టెక్నిక్లో వెరికోజ్ వీన్స్ ఉన్న వారికి కూడా, ఎందుకంటే మీరు ఇట్లా తిరిగేటప్పుడు ఇటు మారుస్తారు కాబట్టి మజిల్స్ మీద ప్రెషర్ స్పెషల్గా పడి సెకండ్ హార్ట్ లాగా పనిచేసే కాళ్ళల్లో మజిల్స్, కాఫ్ మజిల్స్ యాక్టివేట్ అయ్యి బ్లడ్ ఫ్లోని గుండెకు బాగా పెంచుతాయి అన్నమాట. చాలామందికి నుంచోవటం వల్ల మడాల నొప్పులు ఎక్కువ వస్తుంటాయి. ఈ 8 వాక్ టెక్నిక్లో మడాల నొప్పులు భలే తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇటు తిరిగేటప్పుడు మనం చెప్పులు లేకుండా కాళ్ళు నేల మీద ఆనేటట్టు మనం చేసినప్పుడు ఈ ప్రెషర్ ఇట్లా తిరిగేటప్పుడు ఇక్కడ పడుతూ ఉంటుంది, ఇటు లెగుస్తుంది, ఇటు పడుతుంది. ఈ ప్రెషర్ వల్ల అక్కడ మసాజ్ చేసినట్లు అవుతుంది. ఆ ప్రెషర్ వల్ల అక్కడ టోన్ పెరుగుతుంది ఆ మజిల్కి కూడా మళ్ళీ. అందుకని అక్కడ ఉండే టెండాన్స్ కానీ ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. పెయిన్ స్ట్రెయిన్ తట్టుకునే నేచర్కి అవి డెవలప్ అవుతాయి. ఇలా 8 వాక్ టెక్నిక్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక 2-3 నిమిషాలు 4 నిమిషాలు స్లోగా స్టార్ట్ చేయండి. నిదానంగా కొద్దిగా స్పీడ్ పెంచుకోండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ రివర్స్లో చేయాలి. రివర్స్లో అంటే ఇప్పుడు ఇక్కడ మొదలెట్టి ఇట్లా వచ్చాం,
ఇట్లా ఎండ్ అయ్యాం. ఇప్పుడు ఇటించి మొదలెట్టి ఇట్లా తిరగాలి, అది రివర్స్ అనమాట. ఆ డైరెక్షన్ మార్చుకున్నప్పుడు కూడా యాంగిల్ మూమెంట్ మనకు మారుతుంది. అందుకే 2 రకాలుగాను చేయాల్సి వస్తుంది. ఇట్లా ఒకటి, మళ్ళీ ఇలా నడవటం రివర్స్లో. ఇలా మనం ఒక 10-15 మినిట్స్ 8 వాక్ టెక్నిక్ని కనుక అప్లై చేసినప్పుడు మీ కాళ్ళల్లో, మీ మజిల్స్లో, మీ ఆలోచనలో, అట్లాగే మీకు కలిగే రిలాక్సేషన్ టెక్నిక్లో, ఇవన్నిట్లో చేంజెస్ అని మీరు 8 వాక్ టెక్నిక్లో వాక్ చేసినప్పుడు గమనించగలుగుతారని. అందుకని మీరు వాకింగ్కి సహజంగా ఒక అరగంట గంట బయటికి వెళ్ళి వస్తారు, వెళ్ళి రండి, ఆ వాకింగ్ మానొద్దు. అలాంటి వాకింగ్ని పూర్తి చేసిన తర్వాత ఇంటి దగ్గర ఇట్లాంటిది ఏమన్నా మేడ మీద కానీ ప్లెయిన్ కానీ ఎక్కడన్నా, లేకపోతే మన ఇంట్లో హాల్ ఏదైనా ఉంది, ఒక స్టిక్కర్ లాగా వేసుకుని దాని మీద కానీ ఎక్కడైనా సరే ఆ ప్లేస్లో మీరు చెప్పులు లేకుండా దీని మీద నడిచి ఒక వారం రోజులు 10 రోజులు ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. మీ కాళ్ళల్లో, మజిల్స్లో, పెయిన్స్లో కూడా ఎంత చేంజ్ వస్తుందో మీకే తెలుస్తుంది. కాళ్ళ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది దీనివల్ల. మీ ఫిజికల్ ఎనర్జీ లెవెల్స్ కాళ్ళల్లో బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కదా, ఆ స్టామినా కాళ్ళల్లో పెరగటానికి మంచి టెక్నిక్ 8 వాక్ టెక్నిక్. దీనితో పాటు మానసికంగా కూడా మీరు కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అవి తగ్గుతాయి. ఎందుకంటే 8 వాక్ టెక్నిక్ చేసేటప్పుడు ఏవేవో ఆలోచనలు మైండ్కి అటు వెళ్తే ఇక్కడ చేయలేం. అందుకని ఆ టెన్షన్ పెట్టి పని ఒత్తిడి, ఉద్యోగ వ్యాపారాలు వీటన్నిటిని మైండ్ పక్కన పెట్టేసి దీని మీద కాన్సన్ట్రేషన్తో ఇక్కడ నడుస్తాం కాబట్టి స్ట్రెస్ హార్మోన్ తగ్గుతుంది, హ్యాపీ హార్మోన్ ప్రొడక్షన్ కూడా మీకు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, 8 వాక్ టెక్నిక్ అప్లై చేసేవారు భోజనం చేసిన తర్వాత 8 వాక్ టెక్నిక్ చేయకండి. ఎందుకంటే పొట్ల ఆహారం తిన్నప్పుడు ఇట్లా మెలికలు తిరుగుతూ నడిచినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇండైజెషన్ అనిపించే అవకాశాలు ఉంటాయి, బ్యాలెన్సింగ్ కొంచెం తప్పుతూ ఉంటుంది. కాబట్టి ఎంటీ స్టమక్ మీద ఉన్నప్పుడు మాత్రం, పొట్ల ఆహారం లేకుండా భోజనం చేయకుండా ఉన్నప్పుడు మాత్రం చేస్తే మీకు ఫలితాలు బాగా ఉంటాయి. పొట్ల ఆహారం అరిగిన తర్వాత మళ్ళీ చేసుకోండి. తిన్న వెంటనే భోజనం చేశాక నేను వాకింగ్ చేయమన్నది మామూలుగా ప్లెయిన్ వాకింగ్ లాగా చేసుకుంటే మంచిది. అప్పుడు స్పీడ్ పెంచకూడదు అక్కడ, అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటప్పుడు 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత స్పీడ్ పెంచాలి 8లో కూడా. కాబట్టి ఇట్లా పద్ధతి ప్రకారం 8 వాక్ చేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.